నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే నంద్యాలలో కోటక్ మహీంద్రా బ్యాంకులో 40 లక్షలు గరణ మోసం జరిగింది. రైతులకు కుచ్చుటోపి పెట్టి కోటక్ బ్యాంక్ రికవరీ ఏజెంట్ అస్లం పరారయ్యాడు. బ్యాంకు సిబ్బందిని లోపలే ఉంచి బ్యాంకుకు తాళం వేసి రైతులు ఆందోళనకు దిగారు. రైతుల దగ్గర లోన్ అమౌంట్ ను తీసుకొని బ్యాంకులో కట్టకుండా రికవరీ ఏజెంట్ అస్లాం ఉడాయించడంతో రికవరీ ఏజెంట్ అస్లాం తమను మోసం చేసి పరారయ్యాడంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చనిపోయి కరెక్ట్ 3 రోజులు మెతుకులు అయిపోయినాయి. చిన్నదిన 5 రోజులకి అయిపోయింది. 5 రోజులు అయిపోయిన తర్వాత అస్లం ఖాన్ అనే వ్యక్తి ఇంకొక ఆయన వచ్చి 10 రూపాయల కింద 50,000 క్యాష్ తీసుకొని పోయాను. సార్ ఇప్పుడు నాకు లేదని చెప్పినా గోల్డ్ లోన్ పెట్టి అమ్మేసి 50,000 లెక్క క్యాష్ ఇచ్చాము. మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక పెద్ద అయిపోయినాక మళ్ళీ ఇక్కడనే నంద్యాలకు వచ్చి శ్రీనివాస్ సెంటర్ కాడ ఆడాలి. సెంటర్ మోటార్ ఆపి బ్యాంకులో పోకుండా మా ఎక్కను మా డ్రైవర్ని తీసుకొని పోయి వాళ్ళతో 70,000 లెక్క ఫోన్పే కొట్టించుకొని 5,000 లెక్క క్యాష్ ఇప్పించుకున్నాడు. ఆ 70,000 లెక్క ఫోన్పే కొట్టించుకున్న వ్యక్తి కూడా వేరే మనిషి, అసలైన మనిషి కాదు, బ్యాంకులో మనిషి కూడా కాదు, వేరే మనిషి కొట్టించుకొని ఆయనకు ఫోన్ చేసి ఏమన్నా అంటే ఆయన మా ఫ్రెండ్స్ అస్లం ఖాన్ అనే ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరికి కొట్టించుకొని ఆయన బ్యాంకులో కట్టుకోకుండా ఇట చేసి పెట్టాను సార్. ఇప్పుడు చూసి 1,25,000 లెక్క కట్టలే. నా కొడుకు చనిపోయినాడు. చనిపోయింటే లెక్క కట్టమన్నాడు. అంటే 2 నెలలు నాకు కట్టాలి అన్నాడు. ఇప్పుడే కట్టాలి పెద్దరా, నువ్వు కట్టాలన్నాడు. బ్యాంకులో బంగారు పోయి పెద్ద తీసుకుపోయి పెట్టొచ్చురా పెట్టి ఇచ్చారా నాకు పోదాం తోలుకుపోదా అని అన్నాడు. అంటే వద్దులయ్యా 2 నెలలు ఉన్నాయా అని అన్నా. పోయి తీసుకొచ్చి పెట్టి ఇచ్చినాయా 1,20,000 ఇచ్చినాయా. అస్లం